వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భాగ్యనగరంలో వెండి తెరపై యుద్ధం మొదలైంది. అయితే ఇది సినిమాలా కాదు, సినిమా బిజినెస్ లో. హైదరాబాద్ లోని ఐకానిక్ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. థియేటర్ల యజమానులు, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో వివాదం ముదిరి పాకాన పడింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసలు ఈ గొడవకు కారణం ఏంటి? సామాన్య ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ సినిమా సంస్కృతికి వెన్నెముక వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్ని రేపాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, అంటే కలెక్షన్ లో థియేటర్ యజమానులకు నిర్ణీత వాటా ఇవ్వాలని ఛాంబర్ నిర్ణయించింది. దీని ప్రకారం సినిమా విడుదలైన మొదటి 3 రోజుల కలెక్షన్ లో 50% వాటా, ఆ తర్వాతి కాలంలో 60:40% నిష్పత్తిలో వాటాలు పంచుకోవాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఫిల్మ్ ఛాంబర్ ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత పద్ధతి, అంటే లీజు లేదా రెంటల్ విధానాన్ని కొనసాగించాలని వారు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది అగ్ర నిర్మాతలు థియేటర్లను సంవత్సరాల తరబడి లీజుకు తీసుకుని నడుపుతున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పర్సంటేజ్ విధానం వస్తే ప్రొడ్యూసర్లకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, ఖచ్చితంగా రెంటెడ్ సిస్టంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని గిల్డ్ ఒక ఘాటైన లేఖను విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ వంటి కీలక ఏరియాల్లో ఉన్న పెద్ద సింగిల్ స్క్రీన్లలో కొత్త సినిమాల విడుదలపై ఇప్పుడు తీవ్ర సందిగ్ధం నెలకొంది. ఈ వివాదం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల రిలీజ్ల సమయంలో థియేటర్లు మూతపడే ప్రమాదం ఉంది. ఒకవైపు మల్టీప్లెక్స్ లో ఒత్తిడి, మరోవైపు ఓటీటీల పోటీతో ఇప్పటికే సతమతమవుతున్న సింగిల్ స్క్రీన్ లో ఈ అంతర్గత పోరు వల్ల మరింత నష్టపోయే అవకాశం ఉంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని 24 క్రాఫ్ట్ల ప్రతినిధులు తక్షణమే చర్చలు జరిపి ఈ సమస్యకు ఒక మధ్య మార్గం వెతకపోతే హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ సినిమా చూసే అనుభవం కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.